నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని పోలీస్ సబ్ డివిజన్లకి ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేసి నియమిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో సబ్ డివిజన్ల పరిధిలో ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, కొన్ని ఇటీవల కాలంలో నకిలీ మద్యం, అదేవిధంగా కల్తీ సారా, ఇవన్నీ కూడా కొన్ని ఏరియాలో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం అనగా మరి ఏజెన్సీ మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలు అవి. మరి జంగారెడ్డిగూడెం అనగానే గతంలో కూడా కల్తీ సారా దాగి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది, అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రమోషన్ మీదే సిఐలు, డిఎస్పీలు ఉన్న వాళ్ళు డిఎస్పీలు మాత్రమే బాధ్యతలు నిర్వర్తించారు జంగారెడ్డిగూడెం డిఎస్పీగా. ఇప్పుడు సుస్మిత అని ఒక ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంగారెడ్డిగూడెం డిఎస్పీగా బదిలీ చేశారు. మరి గతంలో కూడా 1999, 2000 ప్రాంతంలో ఏలూరులో కూడా మహేశం భగత్ గారు గ్రేడ్ 1 ఐపీఎస్ ఆఫీసర్ ఏలూరు సబ్ డివిజన్కి డిఎస్పీగా నియమించారు. మరి ఆయన మహేశం భగత్ గారు ఏలూరులో డిఎస్పీ మీన్స్ కానీ ఐపీఎస్ ఆఫీసరు గ్రేడ్ 1 ఏఎస్పీ అని అనేవారు. అప్పుడు మరి ఆయన ఏలూరు సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేసినప్పుడు సంచలనాత్మకమైన కేసులు వెలుగుతీశారు. ప్రజలకి అండగా నిలబడ్డారు. క్రిమినల్స్కి చెమటలు పట్టించారు మహేశం భగత్ గారు ఏలూరు సబ్ డివిజన్లో. మరి అలాగే వాళ్ళ జంగారెడ్డిగూడెంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, క్రైము, అదే కాదు ఇంకా పేకాట, కోడి పందాలు, కల్తీ సారా, వీటికి పెట్టింది పేరు జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ అనేక ప్రాంతాలు. మరి వీటిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ నియమించి ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నకిలీ మద్యం సంచలనంగా మారిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మరి గిరిజనులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న రకరకాలు మరి సారా అంటే వాళ్ళకి అలవాటు ఒక సిస్టమేటిక్గా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు ఏదో తీసుకుంటారు. కానీ కల్తీ సారా విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నది గతంలో రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్లో రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి కఠినంగా వ్యవహరించాలి. ఆ సబ్ డివిజన్లో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కానీ, పేకాట, జోదం కానీ, అదేవిధంగా కోడిపందాలు కానీ ఇవన్నీ ఎక్కడ కూడా జరగకుండా, కల్తీ సారా ప్రాంతాల్లో లేకుండా పోలీస్ సబ్ డివిజన్ జంగారెడ్డిగూడెంని ప్రజలకు అండగా నిలబడాలి. అక్కడ ఉన్న ప్రాంతంలో ఏమేమి సమస్యలు అవన్నీ కూడా పరిష్కరించాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఆ ప్రాంతంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా క్రిమినల్స్ కానీ అసాంఘిక అరాచక శక్తుల అడవుడిని కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఐపీఎస్ అధికారిని సుస్మిత గారు జంగారెడ్డిగూడెం డిఎస్పీగా నియమించారు. మరి ఇవాళ కానీ రేపు కానీ డిఎస్పీగా జంగారెడ్డిగూడెంలో డిఎస్పీకి బాధ్యతలు చేపట్టనున్నారు తెలుస్తుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఐపీఎస్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త వాళ్ళు ఐపీఎస్ చదివేసి పోస్టింగ్ కోసం రెడీగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు సబ్ డివిజన్లు ఉంటాయో ఆ ప్రాంతాలకు మాత్రం వీళ్ళందరూ కూడా నియమిస్తున్నారు. మరి ఇట్లా నియమించిన వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో పరిస్థితులను కూడా చక్కబడతాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అయితే పోలీస్ సబ్ డివిజన్లు రావడానికి ఉంది. అది ఐపీఎస్ అధికారులు అయితేనే కొంత సాధ్యం అనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం అని కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.